వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఐబిఎఫ్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మన దగ్గర బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. శాలరీ పర్ మంత్ మనకి బేసిక్ పే 40,000కు పైగా ఉంది. అండ్ ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో డియర్నెస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ ఇలాంటి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని స్టార్టింగ్లో మనకి 85,000కు పైగా శాలరీ పర్ మంత్ రావడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరిన్ని ఇలాంటి ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే విడుదలవుతాయో వాటిని అందరికంటే ముందుగా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వెంటనే చూసి ఆ జాబ్స్కి గిన మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు జాబ్స్కి త్వరగా అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మీరు జాబ్స్ అనేవి పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఐఐబిఎఫ్ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్, అంటే మనం అపాయింట్మెంట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అది ఫస్ట్ మనం తెలుసుకుందాము. సో అది ఏంటి అంటే ఎగ్జిక్యూట్ అండ్ అగ్రిమెంట్ అని ఉందన్నమాట. ఫస్ట్ పాయింట్ అంటే మనము అగ్రిమెంట్ అనేది మనము వాళ్ళకి రాయించాల్సి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలకి అంటే 2 years పాటు మనకి ఈ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. దీని సారాంశం ఏంటి అంటే మనం ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2 years కంటే ముందే వెళ్ళిపోవాలి అంటే మాత్రం 1,00,000 రూపాయలు మనం పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది అని అయితే వీళ్ళు మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. వన్స్ ఒకవేళ 2 years కంటిన్యూస్గా మీరు జాబ్ చేస్తే ఆ తర్వాత ఏమి సర్వీస్ బాండ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. బట్ 2 years లోపు మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం 1,00,000 రూపాయలు అనేది మనం పే చేసి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అండ్ శాలరీస్ విషయానికి వస్తే మనకి ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్కి సంబంధించి బేసిక్ పే మనకి 40,400 రూపాయలుగా ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మనకి కొన్ని అలవెన్సెస్ అనేవి వస్తాయన్నమాట. డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే కన్వీనియన్స్ అలవెన్స్, టెలిఫోన్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, ఎల్ఎఫ్సి, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్లు ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలా ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి ఇక్కడ ఇచ్చారు సిటీసీ పర్ యానం ఒక వ్యక్తి పైన 8.7 లక్షల వరకు మేము ఖర్చు చేస్తాము అని మనకి వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో దీని ప్రకారం అయితే మనకి నెలకు 85,000కు పైగా శాలరీ అనేది మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంతోపాటుగా 20,000 రూపాయలు మనకి హౌస్ రెంట్ అలవెన్స్ కూడా హెచ్ఆర్ఏ కూడా ఇస్తాము. 20,000 నుంచి 18,000 మధ్యలో కూడా మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 700 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ పోస్టింగ్స్ ఇచ్చారు. మనకి జాబ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంది. ఈ ముంబైలో ఉన్నటువంటి ఈ ఆఫీస్తో ఫస్ట్ మనకి ఇనీషియల్గా మనకి ముంబైలో పోస్టింగ్ అనేది ఇస్తారు. అయితే ఫ్యూచర్లో దేశవ్యాప్తంగా వీళ్ళకి వేరియస్ ఆఫీసులు అనేవి ఉన్నాయి. న్యూఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై, గౌహతి, అలాగే కొత్తగా లక్నో మరియు బెంగళూరులో కూడా ఆఫీసులు అనేవి ఓపెన్ చేయబోతున్నారు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో సిటీస్, అక్కడ మనకి ఫ్యూచర్లో పోస్టింగ్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇనీషియల్గా స్టార్టింగ్లో మాత్రం మనం ముంబైలో జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ అనేది చేస్తారు.
అయితే ఇక్కడ ఈ సెలక్షన్‌కి సంబంధించి ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌కి పిలవడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో, ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌లో మనకి టోటల్‌గా 200 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. క్వెషన్ పేపర్ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. టోటల్ 140 మినిట్స్ మనకి టైమ్ డ్యూరేషన్ అనేది ఇస్తారు. సో, రీజనింగ్ నుంచి 50 క్వెషన్లు 50 మార్కులకి, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వెషన్లు 40 మార్కులకి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వెషన్లు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 క్వెషన్లు 40 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 క్వెషన్లు 20 మార్కులు. ఈ విధంగా టోటల్ 200 క్వెషన్స్‌కి 200 మార్క్స్‌కి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ సెపరేట్ టైమ్ స్లాట్ అనేది ఉంటుంది. రీజనింగ్‌కి 40 నిమిషాల టైమ్ స్లాట్ ఉంటుంది. ఇంగ్లీష్‌కి 30 నిమిషాలు, యాప్టిట్యూడ్‌కి 40 నిమిషాలు, జనరల్ అవేర్‌నెస్‌కి 20, కంప్యూటర్ నాలెడ్జ్‌కి 10 నిమిషాల పాటు మనకి టైమ్ డ్యూరేషన్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. టోటల్‌గా 140 మినిట్స్ టైమ్ అనేది ఇస్తారు. ఇందులో పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. 1/4 ఆఫ్ మార్క్స్ అనేవి మనకి రాంగ్ ఆన్సర్స్‌గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నెగెటివ్ మార్క్స్ 1/4 ఉంటాయి. అండ్ క్వెషన్‌కి మనకి నార్మల్‌గా 4 ఆప్షన్స్ కదా! బట్ ఇక్కడ మాత్రం మనకి 5 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఏదైనా ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్స్ అనేవి మనకి చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబై, అలాగే లక్నో, గౌహతి, హైదరాబాదు, బెంగుళూరు, అహ్మదాబాద్‌లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ విషయానికొస్తే 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 1/11/2025 నాటికి మనం ఈ ఏజ్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికొస్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆ గ్రాడ్యుయేషన్ అనేది కామర్స్‌లో గానీ, ఎకనామిక్స్‌లో గానీ, బిజినెస్ మేనేజ్మెంట్‌లో గానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానీ, కంప్యూటర్ సైన్స్ గానీ, లేదా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ 59.99% మనకి 60% కంటే ఎక్కువ పర్సెంటేజ్ అనేది మన ఆల్ సెమిస్టర్స్‌లో కలిపి ఉండాలన్నమాట. అయితే 59.99 ఉన్నా కూడా ఇగ్నోర్ చేస్తాము అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా! ఇది తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ డిజైరబుల్ అని ఇవ్వడం జరిగింది కదా! ఇది ఉన్నా లేకపోయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంకామ్ గానీ, ఎంఏ గానీ, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, సీఎస్, సీఎఫ్ఏ చేసిన వాళ్ళకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ ఆఫ్ ఐఐబీఎఫ్ చేసిన వాళ్ళకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఓన్లీ ఎసెన్షియల్ ఉన్నా కూడా మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక టోటల్‌గా మనకి 10 పోస్టులు అనేవి ఉన్నాయి. మెయిన్‌గా మనం ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్‌కి సెలెక్ట్ అయితే చేయాల్సినటువంటి జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, టు యాక్ట్ యాజ్ ఫ్రంట్ లైన్ అఫీషియల్స్, ఇదైతే మనకి ఇన్‌స్టిట్యూట్ ఉంది కదా! ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనేటువంటి సంస్థ ఉంది కదా! ఇందులో మనము ఫ్రంట్ లైన్ ఆఫీసర్స్‌గా మనము ఆఫీస్‌లో వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏదైతే మెంబర్స్, క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంక్వైరీస్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. వేరియస్ డిపార్ట్మెంటల్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో జనరల్‌కి సంబంధించి వాటిని మనము అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ట్రైనింగ్స్ కానివ్వండి, అకాడమిక్ యాక్టివిటీస్ ఏవైనా ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి మనం కండక్ట్ చేసినప్పుడు దానికి మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్రాసెసింగ్ అనేది కూడా మనం చేయాల్సి ఉంటుంది అని ఇక్కడ జాబ్ ప్రొఫైల్ అయితే క్లియర్‌గా ఇచ్చారు. టోటల్‌గా 10 పోస్టులనే ఉన్నాయి. ఈ పోస్టులు కూడా వేరీ అవ్వవచ్చు, తగ్గవచ్చు లేదా ఇంక్రీజ్ అవ్వవచ్చు. అది మనకి పైన స్టార్ మార్క్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటి అంటే ఫ్యూచర్‌లో ఆ వేకెన్సీస్ తగ్గించే అవకాశమైనా ఉంటుంది లేదా పెంచే అవకాశమైనా ఉంటుంది అని దానికి మీనింగ్ అనమాట. ఇక ఆన్‌లైన్ అప్లికేషన్ అనేవి నవంబర్ 28వ తేదీ స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 12, 2025 లోపు మనం అప్లికేషన్ అనేవి చేసుకోవాలి. మొదటగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఫీజు పే చేసి డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి ఆ తర్వాత గైడ్లైన్స్ ఉంటాయి అవి చదువుకొని మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.